మీ యొక్క వృషభం వారికి మూడవ భావంలో రవి గురువుల యొక్క సంబంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మూడవ స్థానం ఏదైతే ఉందో దాని కమ్యూనికేషన్ హౌస్ అంటామో, అన్నదమ్ములు కమ్యూనికేషన్స్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ మూడవ భావంలో గురువు రవి కలవడం అనేటువంటి జీవాత్మ సంయోగం అయితే ఇది కంబస్ట్ అంటే మౌఢ్యమే అని కూడా చెప్తూ ఉంటారు. దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి? మీ జన్మజాతకంలో కనుక ఏదైనా గ్రహము అస్తంగత్వ దోషంలో ఉంది, అప్పుడు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు సూర్య నమస్కారాలు మించినటువంటి రెమెడీ మరొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలు అంటే ఈ రవి గురువు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు మూడో భావంలో ఒక రకంగా చెప్పాలంటే కొంత ప్రయత్నాలు స్ట్రాంగ్గా చేస్తారు. కొంచెం మీరు విన్నటువంటిది మీకు మీ మనసుగా ఇన్నర్ మైండ్లో అనిపించినటువంటి నిజం కూడా అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొంచెం అగ్రిమెంట్స్ చేసే విషయంలోని మరియు షేర్ మార్కెట్, ఎందుకంటే వృషభం వారికి అష్టమ లాభాధిపతి అవుతాడు. ఆకస్మికంగా మనకి ఏదో ఇది కలిసి వస్తుందని ఇలా ధనం కడుతూ ఉంటాం, మధ్యవర్తిత్వంగా ఉంటూ ఉంటాం. ఎవరో చాలా పెద్ద డీల్ అంటే నేను మధ్యలోకి వెళ్ళి ఆ మధ్యవర్తిత్వంగా ఉండడం నాకే కొన్ని కోట్లు వచ్చేస్తున్నాయని చెప్తూ ఉంటారు. మనం చాలా వింటూ ఉంటాం ఇలాంటివి. లేకపోతే అదేదో ఒక పెద్ద పాయింట్ అంటారు, దాని ఏదో అదేదో నిధి ఉందని. ఇలాంటి వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. అష్టమ లాభము అంటే ఆకస్మికంగా లాభం రావడం, ఆకస్మికంగా లాభం వస్తుందని మధ్యవర్తిగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇక శని అయితే మీకు 4వ భావంలో మన 11th హౌస్లో ఉన్నాడు. అది ఒక రకంగా మంచిదే. శని 11th హౌస్లో ఉంటాం. 4th హౌస్లో కేతు ఉన్నందుకు మాత్రం మంగళ ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్ తీసుకోవడం చేయకండి. ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కూడా చూసుకుని అగ్రిమెంట్స్ రాయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే మీరు ఇక్కడ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు సూర్యుడి మనసులో ఎప్పుడు కూడా సూర్యుడిని దత్తాత్రేయుని జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి, అన్ని చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ గోచారంలో రవి 8 degrees లోపల కనుక ఏదైనా గ్రహంలోకి వస్తే ఆ గ్రహాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఎక్సెప్ట్ రాహు కేతు ఆర్ బుధుడు కూడా కొంతవరకు ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే బుద్ధికారకుడు బుధుడు ఎందుకు కనెక్ట్ అవ్వడు, అంత అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోలేడు రవితో. మిగతా గ్రహాలన్నీ కూడా అస్తంగత్వ దోషంలోకి వెళ్తాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో గనక ఈ గ్రహస్థితి అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినట్లయితే ఒక ఫలితాలు వస్తాయి. గోచారంలో సహజంగా ఇప్పుడు దీన్ని మౌఢ్యమి అని కూడా అంటూ ఉంటారు. మౌఢ్యమి సమయంలో ఏంటంటే గృహ ప్రవేశాలు, గృహ నిర్మాణాలు, వివాహాలు, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా పని, ఒక ఆఫీస్ పెడుతున్నాము, ఇటువంటివి చెయ్యరు సర్వసాధారణంగా. ఇంకా రెగ్యులర్గా పాటించేటువంటి, ఇప్పుడు రెగ్యులర్గా జాబ్ మారాలి, దానికి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు మీరు మధ్యలో మౌఢ్యమే నడుస్తుంది కదా అని ఆపాల్సిన పని లేదు. సో ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మౌఢ్యమే యొక్క ప్రభావం తగ్గడానికి అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో కనుక మిగతా గ్రహాలు ఏవైనా మౌఢ్యమి దోషంలో ఉంటే ఏమిటి? సర్వసాధారణంగా మౌఢ్యమి దోషంలో మొట్టమొదటిగా మనం చూసుకుంటే చంద్రుడు అమావాస్య సమయంలో రవికి దగ్గరగా ఉంటాడు. అమావాస్యకి దగ్గరలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే స్వయం పాకం మీరు ప్రతి అమావాస్యకి పెద్దల కోసం, పితృదేవతల కోసం ఎంత స్వయం పాకం ఇస్తుంటే మీ లైఫ్ అంత బ్రైట్గా తయారవుతుంది. మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే చంద్రమా మనసో జాత అంటారు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఆ బలం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఇక రెండవది, కొన్నిసార్లు కుజుడు చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉంటాడు. అయితే కుజుడు రవి కలిసి ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా కొంచెం హైపర్గా ఉండడం, మనుషులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి.
కాకపోతే ఈ కుజుడు ఎవరికైనా రవికి చాలా దగ్గర డిగ్రీల్లో 8 డిగ్రీల లోపల కనుక ఉన్నట్లయితే మీరు ఏదైనా పొలాలు కానీ స్థలాలు కానీ ఏదైనా మిషనరీస్ కానీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం ఆ రవి మహాదశలు కానీ కుజుడు మహాదశలు కానీ రవి కుజ అంతర్దశలు కానీ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అందులో ప్రత్యేకంగా మీకు ఇది 4వ భావ సంబంధం వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ భావంలో ఏదైనా గ్రహం కంబస్ట్ అయినా కూడా ఆ పర్టికులర్ మహాదశలు అంతర్దశలు వచ్చేటప్పుడు ప్రాపర్టీస్ తీసుకోవడము. అయితే ఇక్కడ గ్రహం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చతుర్థ స్థానంలో బుధుడు కంబస్ట్ అయ్యాడు అంటే బుధుడు పెద్దగా కవ్వడం చెప్పాను. శుక్రుడు అయ్యాడు ఉదాహరణకి. అప్పుడు గృహ నిర్మాణం చేస్తున్నప్పుడు ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మీరు కోర్స్ చేస్తున్నారు, అది అప్పుడు ఇబ్బంది అనమాట. ఆ రకంగా ఒక్కొక్క గ్రహం కనుక చూసుకున్నట్లయితే బుధుడైతే ఎలాగో అవ్వడం చెప్పుకున్నాము. గురువు కనుక కంబస్ట్ అయ్యాడు ఎవరికైనా, అప్పుడు అది పర్టికులర్గా పంచమ స్థానంలో కంబస్ట్ అయ్యాడు. ఆ టైంలో మీరు ఐవీఐలు ఐయుఐలు ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకుంటున్నారు. సంతానం కలగకపోతే చేయించుకుని ఉంటారు చాలామంది. సో అలాంటివి మీకు మహాదశ అంతర్దశ అంటే రవి అంతర్దశ లేదా రవి మహాదశ గురు అంతర్దశ గురు మహాదశలు నడిచేటప్పుడు ఏమవుతుందంటే సంతానం విషయంలో మీరు వెచ్చించినటువంటి మనీ కానివ్వండి, పడినటువంటి శ్రమ కానివ్వండి, పాపం అక్కడ ఫ్రూట్ఫుల్ అవ్వకుండా ఉంటూ ఉంటుంది. సో గురువు కనుక ఇలా అయినప్పుడు మంత్ర సాధన చేసేవాళ్ళు, ఇంకొంతమంది పాపం గురువు కంబస్ట్లో ఉన్నప్పుడు తెలియక ఆ పర్టికులర్ టైంలో ఉపనయనాది సంస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఈ యొక్క గురువు మౌఢ్యంలో ఉన్నప్పుడు ఉపనయనాది సంస్కారాలు కూడా చెయ్యరు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి భూమి మీద రవి యొక్క అస్తంగత్వ దోషం మౌఢ్యమి దోషం వల్ల పడట్లేదు. ఆ కిరణాలు పడనప్పుడు అది వేస్ట్ అవుతుంది. అదే రకంగా ఇప్పుడు ఈ గురువు అస్తంగత్వంలోకి లేదా మౌఢ్యం దోషంలోకి వెళ్ళినందుకు మరలా ఒకసారి మనం ఆల్రెడీ అసలు చాలాసార్లు చెప్పాము, ఒక 50 సార్లైనా బంగారం అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుందని చెప్పాము. కాబట్టి ఏంటంటే ఈ యొక్క గోల్డ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఇది కొంచెం స్ట్రక్ అవ్వడం కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవడం ఎక్కువ తీవ్రత చెందుతూ ఉంటుంది ఇక్కడ. ఇక బాగా తగ్గడం లేదా బాగా పెరగడం లాంటివి కూడా జరుగుతాయి ఈ అస్తంగత్వ దోషం వల్ల. ఇక అదేవిధంగా శుక్రుడు ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా శుక్రగ్రహం కనుక పర్టికులర్గా సప్తమ స్థానంలో కనుక అస్తంగత్వం అయింది లేదా 12వ స్థానంలో కంబస్ట్ అయింది, గ్రహం కంబస్షన్ అంటారు దాని ఇంగ్లీష్లో, తెలుగులో అయితే అస్తంగత్వ దోషము అంటారు. సో ఆ రకంగా ఎవరికైనా శుక్రుడు అయితే పర్టికులర్గా పురుషులకి అయితేనేమో స్పర్మ్ కౌంటింగ్ తగ్గుతూ ఉంటుంది 12లో అయితే కనుక, లేదా సప్తమంలో అయినా వివాహం అవ్వడానికి కష్టం అవ్వడము, స్త్రీలకైతే కొంచెం ఎక్కువ జ్వరం రావడము, మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు ఇబ్బంది అవ్వడం, ఏదైనా వాహనం కొనుగోలు చేస్తూ ఉంటే పర్టికులర్గా శుక్రుడు 4లో కంబస్ట్ అయితే కనుక వాహనం కొనుగోలు చేసేటప్పుడు లేదా గృహం కొనుగోలు చేసేటప్పుడు చూసుకొని కొనుగోలు చేయాలి. వీలైనంత మట్టుకు వాళ్ళ పేరు మీద వాహనాలు గృహాలు లేకపోవడం మంచిది. ఉదాహరణకు చతుర్థంలో కేతు ఉన్న, చతుర్థ స్థానం పాడైనా, చతుర్థాధిపతి పాడైనా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ పేరు మీద వాహనం కానీ గృహం కానీ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అంటే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద వాళ్ళ పిల్లల పేర్ల మీద తీసుకోవాలి. అదేవిధంగా శని కనుక బాగా క్లోజ్ కంజంక్షన్స్లో కనుక వెళ్ళిపోయి ఇంకొక పాపగ్రహం కూడా యాడ్ అయితే తల్లిదండ్రులు అంటే తండ్రికి కొడుక్కి వచ్చేటువంటి ఇవి ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదొకటి. అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువులకైతే అస్తంగత్వ దోషం ఉండదని చెప్పుకున్నాం. కాకపోతే రాహుకేతువుల దగ్గరికి ఎప్పుడైనా రవి ముఖ్యంగా రాహు దగ్గరికి వెళ్ళినా లేదా చంద్రుడు రాహు దగ్గరికి వెళ్ళినా రవి చంద్రులు ఇద్దరు పాడవుతుంటారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, రాహుకి రెమెడీ చేసుకుంటున్నారు. రాహుగ్రహానికంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, మినుములు దానంగా ఇవ్వడము, గారెలు నైవేద్యంగా పెట్టడము, బెల్లపు ఉండలు ఒక 4 ఉండలు గోవుకు తినిపించడం ఇవి చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వారికి ఆ దోష పరిహారం అనేటువంటి జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వాటి మీద సర్ప ప్రతిష్ఠ చేసిన, అంటే సర్పాలు అక్కడ ఉంటాయి ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపి నీటిని వేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రేయ నమః.